ప్రైజ్ ద లార్డ్. సజీవుడు పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. పిల్లరా, అనుదిన మన్నా అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులందరికీ నజరేయుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తాం. పిల్లరా, ప్రతిరోజు అనుదిన మన్నా ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని, మీ విశ్వాసం ఫలభరితమైనటువంటి జీవితంగా ఉందని నేను ఆశిస్తున్నాను. పిల్లరా, కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సర్వసాధారణంగా మనం గమనించినట్లయితే ఎప్పుడైనా మరి భయంకరమైనటువంటి ఎండలో మనం వెళ్ళినప్పుడు మనం ఏం కోరుకుంటామంటే నీడ ఉంటే బాగుంటుందని కోరుకుంటాం. ప్రతి ఒక్కరైనా నీడలో ఉండాలని కోరుకుంటారు, కానీ ఎండలో ఉండాలని కోరుకోరు. అదేవిధంగా బైబిల్ గ్రంథములో కొన్ని రకాల నీడలను గురించి, నీడ మనకు ఆధ్యాత్మికంగా నేర్పేటువంటి పాఠాన్ని గురించి ఈరోజు కొద్ది నిమిషాలు మాత్రమే ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు వాక్య బోధనలో సహాయము దయచేయును గాక. ఆమె. పిల్లరా, పరమగీతము 2వ అధ్యాయం 3వ వచనం. పరమగీతములు 2వ అధ్యాయం 3వ వచనం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితుడనై నేను అతని నీడను కూర్చుంటుని, అతని ఫలము నా జిహ్వకు మధురము. పిల్లలు గమనించండి, మొదటి నీడ ఆనందం ఇచ్చేటువంటి నీడ. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆనందంగా ఉండాలని అనుకుంటున్నారు, కానీ కష్టాల వల్ల ఆనందం అనేటువంటి చవి చూడలేనటువంటి స్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి ఏమనుకుంటారంటే, నా జీవితం అంతా నేను సంతోషంగా ఉండాలని, నా జీవితం అంతా ఆనందంగా ఉండాలని, ఏ కష్టాలు లేకుండా నేను బ్రతకాలని అని అనుకుంటారు. కానీ కొన్ని కారణాల చేత, కొన్ని ఇబ్బందుల చేత, కొన్ని కష్టాల చేత దుఃఖములో వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే ఇక్కడ పరమగీతములో ఎంత చక్కని మాటను మనం చూస్తున్నాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షము. బైబిల్ గ్రంథములో అనేక రకాలైన వృక్షాలను గురించి ప్రస్తావించడం జరిగింది. మరి పరమగీతములలో చూడండి, 2వ అధ్యాయం 3వ వచనంలో జల్దరు వృక్షము. గమనించిన ప్రియులారా, జల్దరు వృక్షము చాలా విలువైనది, చాలా ప్రశస్తమైనది. మరి ఈ జల్దరు వృక్షము దేనికి సూచనగా ఉందంటే, దేవుని యొక్క ఆశ్రయానికి, దేవుని ప్రేమకు, రక్షణకు సూచనగా ఉన్నది. గుర్తుపెట్టుకోండి, ఈ లోకములో ఆనందాన్ని ఇచ్చే ఉన్నాయి, సంతోషాన్ని ఇచ్చే ఉన్నాయి. అయితే అవి తాత్కాలికం మాత్రమే. అయితే శాశ్వతమైనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి సంతోషం ఎక్కడ ఉందంటే, నా ప్రియునిలో. ప్రియురాలు రాస్తుంది. ఎవరు ప్రియురాలు? వధువు, సంఘము. మనం వరుణుని గురించి అలంకారప్రాయంగా ఇక్కడ ప్రస్తావించడం జరుగుతూ ఉన్నది. గమనించిన ప్రియులారా, నా ప్రియుడు ఎలాంటి వాడు? ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి సుందరుడు నా ప్రియుడు, అతి కాంక్షణీయుడు. ప్రియులారా, గమనించిన ప్రియులారా, అందుకే జల్దరు వృక్షమును యేసుక్రీస్తు ప్రభువుల వారితో పోల్చడం జరుగుతూ ఉన్నది. అందుకే నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. అతని నీడలో మనం ఉంటే మనకు ఆనందం అనేది వస్తుంది. ఎంతో మంది ఆనందం లేక కొట్టుమిట్టాడుతున్నారేమో, ఆనందాన్ని చవి చూడక ఎన్ని సంవత్సరాలైందో. అయితే దేవుని నీడకి, అంటే జల్దరు వృక్షమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల కిందకు నువ్వు వచ్చినట్లయితే ఖచ్చితంగా నీకు ఎలా ఉంటుంది తెలుసా? జీవితాంతము ఆనందం ఉంటుంది. ఆనందం ఆయనలోనే, ఆశ్చర్యం ఆయనలోనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆయన ఆశ్రయం, ఆయనే ఆశ్రయం, ఆయనే కోట, నమ్ముకోదగినటువంటి సహాయకుడు. దేవునికి మహిమ కలుగును గాక. జల్దరు వృక్షము ప్రేమకు సాదృశ్యముగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువుల వారు మనల్ని శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవ రకమైనటువంటి నీడను తెలుసుకుందాం. అదే ఆశ్రయమిచ్చే నీడ. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 1వ వచనంలో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. పిల్లలు గమనించండి, కీర్తనాకారుడు 91వ అధ్యాయము ద్వారా చాలా చక్కగా వివరిస్తున్నాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి, దేవుని యొక్క శక్తిని గురించి, దేవుని యొక్క బలాన్ని గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి ఎంతో చక్కగా 91వ దావీదు కీర్తనలు, ఈ కీర్తనలో ఉండేటువంటి ప్రతి మాట మన జీవితానికి అన్వయించుకోవాలి ప్రియులారా. కాబట్టి మహోన్నతుని చాటున నివసించువాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరండి? మహోన్నతుడు, సర్వశక్తి కలిగినటువంటి వాడు, సర్వాధికారి, మహోపకారి. ఎప్పుడైతే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మనుషుల నీడ ఎంతవరకు ఉంటుంది? కొద్ది కాలం వరకే ఉంటుంది. మనుషుల సహాయం ఎంతవరకు ఉంటుంది? కొద్ది వరకు మాత్రమే ఉంటుంది. అయితే మహోన్నతుని చాటున నీవు నివసించగలిగితే, మహోన్నతి చాటున నీడలో నీవు బ్రతకగలిగితే ఖచ్చితంగా ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రవక్త అయినటువంటి హోషియా అంటాడు కదా, హోషియా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనములో, చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతడికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడి అభివృద్ధి నొందును, లెబనాను పర్వతము దాన్ని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు, అతని కొమ్ములు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబనోనుకున్నంత సువాసన అతనికుండును. చూడండి పిల్లరా, ఎంత చక్కగా వివరిస్తున్నాడు. చెట్టుకు మంచు ఉన్నట్లయితే ఏమాత్రం వాడిపోవాల్సినటువంటి పని లేదు. చెట్టు తామర పుష్పము పెరుగుతూ ఏ విధంగా అయితే అందంగా కనిపిస్తుందో, మనము కూడా దేవుని నీడలో ఉంటే అభివృద్ధి పథంలో మనం ఉంటాం. దేవుడు ఉన్నతమైన స్థలముల మీద మనల్ని నిలబెట్టాలి అని అనుకుంటున్నాడు. మరి ఉన్నతమైన స్థలము లాంటి అనుభవాలు మనకు రావాలి అంటే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ప్రియులారా, మూడవది దాచిపెట్టే నీడ. గమనించండి, కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడును, నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండును, నీ రెక్కల నీడ కింద నన్ను దాచు. ప్రియులారా, ఆయన రెక్కల నీడలో మనకేముంది? రక్షణ ఉంది. ఆయన రెక్కల నీడలో కాపుదల ఉంది. ఆయన రెక్కల నీడలో ఆదరణ ఉంది ప్రియులారా. అందుకే ఒకడు తన కనుపాపను ఎలా కాపాడుకుంటాడు? జాగ్రత్తగా కాపాడుకుంటాడు. అదేవిధంగా దేవుడు కూడా మనల్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుతాడు. దుష్టులు నిన్ను సంహరించాలని, శత్రువులు నిన్ను మట్టు పెట్టాలని ప్రణాళిక వేసిన ఆ ప్రణాళికలను తుత్తునీలుగా చేస్తాడు. హల్లెలూయా. అందుకే ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం ఉంది. ఆయనే మన కేడము, ఆయనే మన దుర్గము, ఆయనే నమ్ముకోదగిన సహాయకుడు. కాబట్టి ఆయన నీడలో నువ్వు రాగలిగితే, యేసుక్రీస్తు ప్రభువుల నీడలో రాగలిగితే నీకు రక్షణ దొరుకుతుంది, నీకు కాపుదల, నీకు రక్షణ దొరుకుతుంది ప్రియులారా. మన జీవితం ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి బుడగలాంటి జీవితం. జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు పెద్దలు. గమనించండి,
మనకు జీవితం ఉండంగానే యేసుక్రీస్తు ప్రభువుల వారిని సొంత రక్షకుడుగా ఎన్నుకొని బాప్తీసము తీసుకొని ఆయన రెక్కల నీడలో నువ్వు రాగలిగితే ఆయన నీకు నీడగా ఉంటాడు, కాపుదలగా ఉంటాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని సెలవిస్తాడు. కాబట్టి మూడవది దాచిపెట్టే నీడ. చూడండి, అదేవిధంగా కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక, నాకు కీడు చేయు ఆలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. చూసారా, కీర్తనకాడు రాస్తున్నాడు, నా ప్రాణము తీయాలని చాలామంది అనుకుంటున్నారు, నా ప్రాణమును తీయాలని ఎంతోమంది కుట్రలు పన్నుతున్నారు. వాళ్ళకి ఏం కలగాలంటే సిగ్గును కలగాలి, అవమానము కలగాలి. ఎందుకంటే నేను నీ నీడలో ఉన్నాను, నీ రెక్కల నీడలో నేను ఉన్నాను. కాబట్టి శత్రులు వారు సిగ్గునొందాలి, అవమానమునొందాలి. ఎవరైతే నాకు కీడు చెయ్యాలనుకుంటున్నారో వారు నా వెనకకు మళ్ళాలి, వాళ్ళు లజ్జనొందుదురుగాక, సిగ్గు అవమానం కలగాలి. ఎందుకంటే ప్రభువా, నేను నిన్ను ఆశ్రయించాను, నీ నీడ కిందకు నేను వచ్చేసాను, కాబట్టి నేనేం భయపడాల్సిన పని లేదు. వాక్యం వింటున్న నా సహోదరుడా, నా సహోదరి, నువ్వు ఎవరి నీడలో ఉండాలనుకుంటున్నావు? లోకపు నీడలో ఉండాలనుకుంటున్నావా? యేసయ్య నీడలో ఉండాలనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. నాలుగవది స్వస్థపరచే నీడ. పిల్లలు గమనించండి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే స్వస్థపరచు యెహోవా. ఆయనే స్వస్థపరచువాడు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 15వ వచనంలో, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 15వ వచనంలో, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధిలోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారి నుంచి. చూసారా, పేతురు ఎక్కడ బయలుదేరితే పేతురు నీడ పడితే అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి. పేతురు గురించి ఎంతో మంది వెయిట్ చేసేవారంట. ఆయన వస్తే మాకు స్వస్థత వస్తుంది, విశ్వసించగలిగారు, నమ్మగలిగారు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. అందుకే ప్రియులారా, పేతురు ఆయన నీడ తాకితే స్వస్థత. అందుకే అంటాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవయు. అంటే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో దేవుని కంటే అద్భుతమైన కార్యాలు చేస్తారంట. దేవుడు అది మనకిచ్చిన గొప్ప ధన్యత. నువ్వు దేవుణ్ణి విశ్వసించగలిగితే, ఆయన పరాక్రమాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, ఆయన బలమును ఆయన శక్తిని నువ్వు తెలుసుకోగలిగితే, ఆనాడు పేతురు చేసిన అద్భుతాలు నీవు కూడా చేయగలవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరిది కాపాడే నీడ. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండు. పిల్లలు గమనించండి, మీ జీవిత కాలంలో ఎన్నోసార్లు ప్రయాణం చేసి ఉంటారు. మీకంటే ముందు వెళ్ళినటువంటి బస్సులు కానీ కార్లు కానీ యాక్సిడెంట్ గురి అయింటాయి. అయితే నువ్వు ఎప్పుడైతే బయటికి వెళ్ళేటప్పుడు కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం ఖచ్చితంగా చదివి వెళ్ళు, నీకు ఏ యాక్సిడెంట్ జరగదు. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాచి కాపాడు అన్న వాగ్దానాన్ని చేత పట్టుకొని ప్రార్థన చేసి నువ్వు బయటికి వెళ్ళగలిగితే 100కి 100 పాళ్ళు ఇంటికి సురక్షితంగా చేరగలుగుతావు. అలాంటి విశ్వాసం నీలో ఉందా? ఒకసారి ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గములో వెళ్ళేటప్పుడు భయంకరమైన ఎండ, భయంకరమైనటువంటి చలి, రాత్రేమో భయంకరమైన చలి, ఎముకలు కొరికేటువంటి చలి ఉంది. ఉదయమేమో భయంకరమైన ఎండ. అయితే వారు ప్రార్థన చేశారు, అయ్యా ఎండకు తట్టుకోలేకపోతున్నాం,
చలికి తట్టుకోలేకపోతున్నాం అన్నప్పుడు నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వచనం, వారు పగలు రాత్రియు ప్రయాణము చెయ్యునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభము, వారికి వెలుగుజిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభము ఉండి వారికి ముందుగా. చూసారా, దేవుడు నడిపిస్తే అలా నడిపిస్తాడు. పగటి వేళ మేఘస్తంభం చల్లగా ఉంటుంది, రాత్రి వేళ అగ్నిస్తంభం వెన్నెల. చూసారా, దేవుడు నడిపిస్తే అలా నడిపిస్తాడు. కాబట్టి నీవు ఈ వాక్యం వింటున్న నా సహోదరుడా, నా సహోదరి, 5 రకాల నీడల గురించి మనం తెలుసుకున్నాం. 1, ఆనందం ఇచ్చేటువంటి నీడ. 2వది, ఆశ్రయం ఇచ్చేటువంటి నీడ. 3వది, దాచిపెట్టిన నీడ. 4వది, స్వస్థపరిచే నీడ. 5వది, కాపాడే నీడ. వాక్యం విని యేసుక్రీస్తు ప్రభువుల కింద నీడకు వచ్చేస్తే ఖచ్చితంగా నీకు ఆశ్రయం దొరుకుతుంది, నీకు స్వస్థత దొరుకుతుంది. దేవుడు నిన్ను కాపాడుతాడు, నీకు బలాన్ని ఇస్తాడు, నీకు శక్తినిస్తాడు. నీకు గమనించండి, లోకం అనేటువంటి నీడలో నీవు ఉన్నావేమో, దేవుడు ఈరోజు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ లోకాన్ని వదిలేసి దేవుని నీడలో వచ్చేస్తే నీకు ఆరోగ్యమునిస్తాడు. ఆరోగ్య ప్రదాతగా దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆయన రెక్కల నీడలో పరిపూర్ణమైన ఆరోగ్యం, స్వస్థత ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, ఆదరణ ఉంది, నెమ్మది ఉంది. విజయాలు ఇంకా రుచి చూడలేనటువంటి స్థితిలో ఉన్నావా? అపజయాల బాటలో నడుస్తున్నావా? అయితే ఈరోజు సర్వశక్తుని నీడలోనే వచ్చేసాయి. దేవుడు నీకు విజయాన్ని కలిగించునుగాక. ఆమెన్. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనములు, స్తుతులు తెలియజేస్తున్నాం. ఇంతవరకు ప్రభా, బైబిల్ గ్రంథములో ప్రభా 5 రకాల నీడల గురించి ప్రభా మీరు బోధించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మీ నీడ కింద మేము వచ్చి ప్రభా బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ప్రభా ఆదరణ మేము పొందుకుంటాం ప్రభా. అలాంటి సహాయం, అలాంటి భాగ్యమును దయచేయమని లైవ్లో చూస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకి ఎంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదం. మరి తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం లైవ్ చూస్తున్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.